హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్. సో చాలామంది జీవితంలో ఏదన్నా ఎవరు చేయని పని చేస్తే వాళ్ళకి నచ్చిన వర్క్ చేసుకుంటూ పోతే ఇంటి వాళ్ళు అంటుంటారు, అరే ఇట్లా చేస్తే నలుగురు ఏమనుకుంటారు, అలా చేస్తే నలుగురు ఏమనుకుంటారు, ఈ పని చేస్తే నలుగురు ఏమనుకుంటారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే ఈ మాటలు నాకు చాలామంది ఉన్నారండి. ఒకసారి మీరు ఓన్గా ఆలోచించండి, మీరు బతికేది నలుగురు కోసమా మీకోసమా? నేను ప్రతి ఒక్కరికి అదే క్వశ్చన్ వేస్తా. నలుగురు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు బతికేది మీకోసమా నలుగురు కోసమా? నలుగురు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు మీరు ఏం చేయదు, ఇంటికి అసలు బయటకు వెళ్ళకూడదు. మీరు ఇంటికి బయటకు వెళ్తే కూడా నలుగురు ఏదో అనుకుంటారు. మీరు ఏదైనా వర్క్ చేస్తే నలుగురు ఏదో అనుకుంటారు. మీరు మంచి స్టైల్గా ఏదైనా బట్టలు వేసుకున్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, మంచి గోల్డ్ వేసుకున్న నలుగురు ఏమనుకుంటారు. సో ఇట్లా నలుగురు ఏమని అనుకుంటారు అనుకున్న వాళ్ళు అసలు బయటకు వెళ్ళకూడదు. నలుగురు ఎవరి కోసం? అసలు సమాజంలో అందరూ లఫ్డ్ తప్పితే ఎవరు మంచిగా లేరు, నీతిగా నిజాయితీగా ఉండే ఎవరు లేరు. ఎవరి కోసం వాడే బతుకుతాడు. కాకపోతే అరే మనం ఏదైనా చేసిన నలుగురు ఏమనుకుంటారో అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళే నాశనం అవుతారు లైఫ్లో. సో నేను సీరియస్ చెప్తున్నానండి, ఆలోచించుకోండి. ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాలి, నువ్వేమనుకుంటున్నావు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు, నీ ఫ్యామిలీ ఏమనుకుంటుంది, అంతే తప్పితే నలుగురు ఏమనుకుంటున్నారో వాడేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో ఎవరి కోసం అవసరం లేదు. అలా అనుకుంటే మాత్రం మీ జీవితం స్పాయిల్ అయిపోతుంది, మొత్తం నాశనం అయిపోతారు. ఆలోచించుకోండి ఒకసారి, మీకోసం మాత్రం మీరు ఆలోచించండి. మీకు నచ్చిన వర్క్ చేసుకుంటూ పోండి, మీకు ఏదనిపిస్తే చేయండి. కాకపోతే మీరు చేసే వర్క్ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకపోతే చాలు, వాళ్ళకి నష్టం కలగకపోతే చాలు, అంతే. మరి ఏమనుకుంటే అనవసరం, మనకి నష్టం కలగకుండా ఉంటే చాలు, అంతే. సో మీకు నచ్చిన వర్క్ చేసుకుంటూ పోండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించుకోవడానికి ఉంటే నీ లైఫ్ మాత్రం నువ్వు 100% నాశనం చేసుకుంటావు. అది నిజమా కాదా? ఇది నిజమైతే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి.